మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 4 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జెప్టెడ్. 4 లక్షల నుంచే ట్యాక్స్ పడుతుంది. 4 to 8 5%, 8 to 12 10%, 12 to 16 15% అలా ఉంటుంది. కానీ 12 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. చాలామందికి ఇది అర్థం కావడం లేదు. అదేంటి సార్ 12 లక్షల వరకు ట్యాక్స్ ఉండదని మోడీ అంటున్నాడు, నిర్మలా సీతారామన్ అన్నారు, మీరు కూడా చెప్పారు. కానీ మళ్ళీ 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్ ఏంటి? ట్యాక్స్ ఉండదేంటి? మళ్ళీ ఈ ట్యాక్స్ రేట్ ఏంటి? 4 లక్షల లోపు అయితే ట్యాక్సే ఉండదు ఏంటి? అసలు 4 లక్షల వారికి ట్యాక్స్ ఉండదా? 12 లక్షల వారికి వరకు ట్యాక్స్ ఉండదా? అసలు ఇది ఏంటి గోల సార్ అని చాలామంది అడుగుతున్నారు. అని చాలా సింపుల్, ఇది పెద్ద గందరగోళం ఏం లేదు. కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్, ట్యాక్స్ లిమిట్ లేదా ఎగ్జంప్షన్, అలాగే లేదా ట్యాక్స్ రిబేట్ ఎలిజిబిలిటీ, ఈ రెండు వేరు. ట్యాక్స్ ఎగ్జంప్షన్, లిమిట్, ట్యాక్స్ రిబేట్ ఎలిజిబిలిటీ. ఈ ఎగ్జంప్షన్ను రిబేట్ను ఒకటే అనుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు. రిబేట్ ఈజ్ డిఫరెంట్, ఎగ్జంప్షన్ లిమిట్ ఈజ్ డిఫరెంట్. మీకు ఉదాహరణకు మీరు ఎక్కడికైనా వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, అడ్వాన్స్ కట్టమంటారు, 20,000 బిల్ అవుతుందని కంటారు. కానీ లాస్ట్కు 10,000 బిల్ అవుతుంది. మీ 10,000 మీకు రిటర్న్ ఇస్తారు. అంటే అప్పుడు మీరు యాక్చువల్గా స్పెండ్ చేసింది ఎంత? 20,000 కాదు, 10,000. ఎందుకంటే మీరు 20,000 కట్టారు, కానీ 10,000 మీకు రిటర్న్ వచ్చింది. అలాగే ట్యాక్స్ క్యాలిక్యులేషన్లో కూడా ఎగ్జంప్షన్ లిమిట్ వేరు, రిబేట్ లిమిట్ వేరు. కొంతమంది ఒక స్థాయి వరకు ఆదాయం ఉన్న వారికి బడ్జెట్ రిబేట్ ఇస్తుంది. రిబేట్ అంటే ఒక రకంగా రీఫండ్ ఎప్పుడు ఇస్తుంది? ముందు కట్టిన తర్వాత అవసరం లేదు, మీరు ట్యాక్స్ కట్టే క్రమంలోనే ఆ రీఫండ్ పొందొచ్చు. అందుకే దీన్ని రీఫండ్ అన్నారు, రిబేట్ అంటారు. రీఫండ్ అంటే ఏంటంటే మీరు కడితే రిటర్న్ వస్తే రీఫండ్. ఇది రిబేట్ అంటే డిస్కౌంట్. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఏంటది? 4 లక్షల వరకే ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్. అంటే 4 లక్షల లోపు ఆదాయం, అది కూడా న్యూ ట్యాక్స్ రెజీమ్. అంటే రెండు ఉంటాయి, ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, న్యూ ట్యాక్స్ రెజీమ్. తేడా ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్లో ఎల్ఐసి ఇట్లాంటి వాటి మీద మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మీరు పొందవచ్చు కన్సెషన్, రాయితీ పొందవచ్చు. కానీ ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఏ రకమైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు. సో అందువల్ల ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఈ కొత్తగా చేసిన మార్చు, బహుశా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ కూడా తెస్తున్నారు, కోడ్ కూడా తెస్తున్నారు. అందులో ఇక ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఉండదేమో. ఇప్పటికే 72% వారు న్యూ ట్యాక్స్ రెజీమ్లోకి వచ్చారు. ఇక బహుశా మిగతా వారు కూడా న్యూ ట్యాక్స్ రెజీమ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ 12 లక్షల వరకు ఉన్న రిబేట్ అనే దాంతో వచ్చేస్తారు. అందువల్ల ఇది న్యూ ట్యాక్స్ రెజీమ్లో పనిచేస్తుంది. న్యూ ట్యాక్స్ రెజీమ్లోనైనా ఏంటి? 4 లక్షల లిమిట్, 4 లక్షల లోపు అయితే మీకు ఎలాంటి పన్ను ఉండదు. అంటే మీ ఇయర్లీ ఇన్కమ్ 4 లక్షలు ఉంటే, ఇయర్లీ ఇన్కమ్ ఇది, మంత్లీ ఇన్కమ్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా ఇయర్కే క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 31, 2026 వరకు మీ ఆదాయాన్ని బట్టే ట్యాక్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మార్చ్ అయిపోయాక మనం ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తాం, వాళ్ళకి ఇది ఏది వర్తించదు. ఎందుకంటే ఇది అసెస్మెంట్ ఇయర్ తర్వాత ట్యాక్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఇప్పుడు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్ను మనం ఏప్రిల్ తర్వాత సబ్మిట్ చేస్తాం. అది అసెస్మెంట్ ఇయర్ వేరు, మీకు ఫైనాన్షియల్ ఇయర్ వేరు. ఏప్రిల్లో మేలో మనం కడుతుంటే అది వేరే ఫైనాన్షియల్ ఇయర్. కానీ మనం అసెస్మెంట్ ఇయర్ 2024-25 కనుక 2024-25 అంటే లాస్ట్ బడ్జెట్లో ఉన్న ట్యాక్సే కడతాం. ఇది మీకు ఎప్పుడు ఈ కొత్త ట్యాక్స్ ప్రపోజల్ ఉపయోగపడతాయంటే 2026 ఏప్రిల్ తర్వాత మీరు సబ్మిట్ చేసే రిటర్న్స్కి ఉపయోగపడుతుంది.
ఇప్పుడు రేపు 3 నెలల తర్వాత సబ్మిట్ చేసే రిటర్న్స్కి ఉపయోగపడదు ఇది. అది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇది 2025-26 సంబంధించిన ట్యాక్స్ ప్రపోజల్స్. ఇక కమింగ్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ క్వశ్చన్, 4 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే అర్థం ఏంటి? 4 lakh లోపు ఇన్కమ్ ఉంటే మీకు ట్యాక్స్ ఉండదు, మీరు రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలామందికి తెలియదు, ట్యాక్స్ పడతలేదు కనుక రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. నిజం కాదు అది. ట్యాక్స్ పడినా పడకపోయినా ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటితే రిటర్న్ సబ్మిట్ చేయాల్సింది టెక్నికల్గా. చాలామంది చేయరనుకోండి, అది వేరే విషయం. నాకు 0 ఇన్కమ్ ట్యాక్స్ కదా, నేను ఎందుకు ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలనుకుంటారు. 0 ఇన్కమ్ ట్యాక్స్ అయినా యూ హ్యావ్ టు సబ్మిట్ ద ట్యాక్స్ రిటర్న్స్. 4 lakh లోపు ఉంటే అవసరం లేదు, ఎందుకంటే 4 lakh ఇది ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్. ఇక 4 lakh to 8 lakh ఎంత పడుతుంది? 5% పడుతుంది. అంటే ఆ మిగిలిన 4 లక్షలకు 5% 20,000 పడుతుంది. 8 lakhs to 12 lakhs ఎంత పడుతుంది? 10% పడుతుంది. అంటే ఆ 4 లక్షలకు 40,000 అవుతుంది. ఈ 20,000 ప్లస్ 40,000 కలిపితే 60,000 ట్యాక్స్ పడాలి నీకు. ఎప్పటి వరకు? 12 లక్షల ఆదాయం వరకు ఉంటే. 4 లక్షల వరకు ట్యాక్సే లేదు. 4 నుంచి 8 లక్షల పైన 5% అంటే 20,000, 8 to 12 lakhsకు 10% అంటే 40,000. యాక్చువల్గా నీకు ఈ రిబేటే లేకపోతే 12 lakh లోపు నీకు 12 lakh ఇన్కమ్ ఉంటే యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆఫ్ 60,000. అక్కడ ప్రభుత్వం రిబేట్ ఇస్తుంది. రిబేట్ అంటే 12 lakh 60,000 వరకు రిబేట్ ఉంటుంది. మీకు ఉదాహరణకు 8 లక్షలు ఉందనుకోండి మీ ఇన్కమ్, మీకు ఎంత? 20,000 ట్యాక్స్ కట్టాలి, దాంతో 20,000 రిబేట్ వస్తుంది. రిబేట్ మీకు ఎంత ట్యాక్స్ కట్టినట్టు అంత వస్తుంది. నాకు 20,000 ట్యాక్స్ కట్టేది, రిబేటు 60,000 కదా, నాకు 60,000 ఇవ్వమంటే ఇయ్యరు. అది రిబేటు. అది రిబేట్ అంటే అర్థమైంది డిస్కౌంట్ లాగా మాత్రమే అది. సో అందువల్ల డిస్కౌంట్ ఏంటి? మీరు ఎక్స్ట్రా కట్టింది ప్రభుత్వం రిబేట్ ఇచ్చేస్తుంది. అందువల్ల 12 lakh వరకు మీకు 60,000 ట్యాక్స్ పడుతుంది. ఆ 60,000 గవర్నమెంట్ రిబేట్ ఇస్తుంది. అందువల్ల మీకు ట్యాక్స్ పడదు. మీరు యాక్చువల్గా అయితే ట్యాక్స్ కట్టాలి. ఇదివరకు 7 lakh వరకే ఉండే, ఇప్పుడు 12 lakh వరకు రిబేట్ను పెంచారు. అందువల్ల ఏంటి? ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ 4 లక్షలు, ట్యాక్స్ రిబేట్ లిమిట్ 12 lakhs. ఈ రెండు వేరు. ఇక మరి ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ నాకు 12,50,000 నా ఆదాయం, 50,000 ఎక్కువ, మరి నేను ఎంత ట్యాక్స్ కట్టాలి? మిగతా 12 లక్షల పైన 50,000కే ట్యాక్స్ కట్టాలా, లేదా మొత్తం కట్టాలా? అంటే మొత్తం కట్టాల్సిందే. అందుకే ట్యాక్స్ రిబేట్ ఉండదు. ద మోమెంట్ 12 lakh 1 రూపీ అయినా మీకు ట్యాక్స్ రిబేట్ ఉండదు. మీరు 60,000 రూపాయల పైన కట్టాల్సిందే. ఉదాహరణకు మీకు 12 lakh 1 రూపీ ఉందనుకుందాం మీ ఇన్కమ్, 60,000 12 lakh వరకు 60,000 అవుతుంది. ఈ 1% పైన ఎంత ఉంది? 12 lakh పైన 15% ఉంది. అంటే ఈ 1 రూపీ పైన 15 పైసా కట్టాలి. అజ్యూమింగ్ మీకు 12 lakh 1 రూపీ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. 12 lakh 1,000 రూపీస్ మీ ఇన్కమ్ అనుకుందాం. 12 లక్షల 1000 రూపాయలు మీ ఇన్కమ్. 12 లక్షల వరకు ఉంటే ట్యాక్స్ ఉండదు, 0 ట్యాక్స్, ఎందుకంటే 60,000 మీకు రిబేట్ వచ్చేస్తుంది. కానీ 12 లక్షలు దాటారు కనుక మీకు రిబేట్ ఎలిజిబిలిటీ ఉండదు. ఎంత దాటారు? 1000 రూపాయలే. కానీ మీరు ఎంత ట్యాక్స్ కట్టాలి తెలుసా? 60,000 పైన కట్టాలి. 12 లక్షల వరకు 60,000 ఉంటుంది, పైన 1000 రూపాయలకు 15% ఉంటుంది, అంటే 150 ఉంటుంది. 60,000 150 కట్టాలి. విచిత్రం చూడండి ఇది. 12 lakh వరకు మీకు ఇన్కమ్ ఉంటే 0 ట్యాక్స్, ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు. 12 lakh 1,000 ఉందనుకోండి, 60,150 కట్టాలి, ఎందుకంటే మీరు రిబేట్ లిమిట్ దాటారు. అందుకే మీ ట్యాక్స్ కన్సల్టెంట్తో కూర్చోండి. మీకు ఆ 1000 రూపాయల ట్యాక్స్ ఇన్కమ్ లేకపోయినా మంచిదే. ఈ 1000 రూపాయలు పెరిగినందుకు 60,000 పైన కట్టాలి మీరు ఉంటుంది. ఇది రిబేట్ లిమిట్కు ఎగ్జంప్షన్ లిమిట్కు తేడా. అందుకే మీకు 12 lakh వరకు ట్యాక్స్ పడదంటున్నారు. మళ్ళీ 4 to 8 lakh 5%, 8 to 12 lakh 10% అంటున్నారు. ఆ 4 to 8 lakh 5%, 8 to 12 lakh 10% ఎవరికి? 12 lakh దాటిన వాళ్ళందరికీ పడుతుంది. వాళ్ళకి రిబేట్ ఉండదు. రిబేట్ లిమిట్ దాటిపోతారు కనుక మీకు ఎలిజిబిలిటీ లేదు. సరే ఇది అన్యాయం కదా. 12 లక్షల వరకు ఇంత బెనిఫిట్ ఉండి 12 లక్షలు ఒక 1000 రూపాయల ఆదాయమో 10,000 ఆదాయం ఉంటే మాపై ఇంత భారం వేయడం అంటే మరి అది ఎవరేం చేయలేము. 3,000 రూపాయలు కొంటే మీకు డిస్కౌంట్ ఉంటుంది. 2,900 కొన్నారనుకోండి డిస్కౌంట్ ఉండదు. 2,900 ఉంటే డిస్కౌంట్ ఉండదు. ఆ 100 రూపాయలు 3,000 బిల్లు చేస్తున్నామో మీకు 10% డిస్కౌంట్ అంటే 2,700 బిల్లు అవుతుంది. కానీ 2,900 బిల్లు చేస్తారనుకో 2,900 కట్టాలి. 3,000 బిల్లు చేసిననుకో 2,700 పడుతుంది. కానీ 2,900 చేసినానికి మాత్రం అన్యాయంగా
2,900 కట్టాలి. అందుకే అప్పుడు ఏం చేస్తాం, 100 రూపాయల మందం సాక్స్, 100 రూపాయల మందం ఒక ఖర్చు కొని దాన్ని 3,000 చేసి 10% డిస్కౌంట్ పొంది 2,700 కొంటాం. ఇక్కడ ఆ స్కోప్ ఉంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్లో స్కోప్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో నువ్వు మొత్తం కట్టాల్సింది, ఇంకా మార్గం లేదు. నీ చేతులు ఉండదు కదా 1,000 రూపాయలు తగ్గించుకోవడానికి. అయితే మరి 12 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఏమీ చేయలేదు, ఈ బడ్జెట్లో చేశారు. వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ ఉంది ఇది. ఎందుకంటే గతంలో 15 lakh అబోవ్ ఉంటే 30% ట్యాక్స్ ఉండే, ఇప్పుడు దాన్ని ఏకంగా 24 lakh అబోవ్ చేశారు. అంటే 15 లక్షల నుంచి 24 లక్షల మధ్య ఉన్న వారికి 30% పడదు. 16 నుంచి 20 మధ్యలో అయితే 20% పడుతుంది, 20 to 24 అయితే 25% పడుతుంది. కొంతమంది 10% మిగులుతుంది, కొంతమందికి 5% ట్యాక్స్ మిగులుతుంది. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన లెక్క 18 lakh ఇన్కమ్ ఉంటే 70,000 బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు కట్టే ట్యాక్స్లో 30% తగ్గుతుంది. 25 lakh ఇన్కమ్ ఉంటే వాళ్ళకు 1,10,000 బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు కట్టే ట్యాక్స్లో 25% పడుతుంది, తగ్గుతుంది అని. అందువల్ల 12 lakh అబోవ్ ఉన్న వారికైనా బెనిఫిట్ ఉంటుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది, నేను ఇంతకుముందు ఉన్న సమస్య 12 lakh మాత్రం ఉంటే నీకు 0 ట్యాక్స్. 12 lakh 1,000 ఉన్న 60,000 ట్యాక్స్ రిబేట్ ఉండదు కనుక 60,000 కట్టాలి, ప్లస్ ఇంకో 150 రూపాయలు కట్టాలి 1,000 రూపాయలకు. ఈ తేడా ఎందుకున్నంటే అంతే, ఏం చేయలేము. మీరు ఉదాహరణకు మీ లాటరీ నెంబర్, మీ లాటరీ టికెట్ కొనుక్కున్నారు, ఆ లాటరీ టికెట్ నెంబర్ 431, 430కి లాటరీ వచ్చింది అనుకో, ఏం చేస్తారు, అయ్యో నేను కొద్దిగా ఒక్క సెకండ్ లేట్గా పోయి లాటరీ టికెట్ కొంటామని, అదంతా నడవదు కదా. 430, 431. ఇప్పుడు ఉదాహరణకు ఒక్క ఓటుతో కూడా ఎంపీ అవుతాడు. ఎంపీ కదా, అబ్బా ఒక్క ఓటే కదా, ఒక్క ఓటు వచ్చినందుకు 5 ఏళ్ళు ఆయన ఎంపీ నేను కాదా అంటే, నాకు కనీసం 7 ఎంపీ టికెట్ ఇవ్వరు కదా. లెక్కే ఒక్క ఓటు ఒక్కటి. ఒక్క నిమిషం ట్రైన్కి ఆలస్యం పోయారనుకో, ట్రైన్ వెళ్ళిపోతుంది కదా. ఏం చేస్తాం, ఒక్క నిమిషమే కదా, ట్రైన్ ఉండొచ్చు కదా అంటే అలా ఉండదు, లెక్కే. అందువల్ల మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్, ట్యాక్స్ రిబేట్ లిమిట్ అర్థం కావాలంటే ఒకసారి స్విగ్గీకి వెళ్ళి, జొమాటోకి వెళ్ళి బుక్ చేసుకోండి. లేదంటే మీరు ఏదైనా డిస్కౌంట్ ఉన్న షాప్లోకి వెళ్ళి డిస్కౌంట్ మీద కొనే ప్రయత్నం చేయండి, మీకు అర్థమైపోతుంది.